భూ బకాసుర చట్టంతో వైసీపీ వణికిస్తే భూ రక్షణ విధానాలతో కూటమి అభయమిస్తోంది. ఎప్పుడు ఏ రాజకీయ గద్ద భూముల్ని తన్నుకుపోతుందో అని అప్పట్లో అల్లాడిన రైతులు గత 2 ఏళ్లుగా మన ఆస్తికేమీ కాదనే ధీమాతో ఉంటున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దశాబ్దాల నాటి రెవెన్యూ చిక్కుముడులు ఇప్పటికీ వీడకపోవడం కలవరపెడుతోంది. 3 అంతుల సమస్యలు ఎప్పుడు తీరతాయో తెలియని దుస్థితి నెలకొంది. భూమంత్రకాళిపై జనం ఏమంటున్నారు? ఈ చిక్కుముడులను విప్పాలంటే వచ్చే 3 ఏళ్లు ప్రభుత్వం చేయాల్సిందేంటి? వైసీపీ హయాంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ యజమానుల్లో కల్లోలం రేపింది. భూములు, ఇళ్ల స్థలాల యజమానులను నిర్ణయించే అధికారం అప్పటి అధికార పార్టీ నేతలకు, గులాంగిరీ చేసే అధికారులకు అప్పచెప్పడంతో రైతుల కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. ఎవరో ఒకరితో ఫిర్యాదు చేయించి ఆ భూముల్ని వివాద రిజిస్టర్లో చేర్పించి ఫ్రీ హోల్డ్ ముసుగులో భూములు మింగేసే కుట్రకు తెరతీయడం అంతులేని ఆందోళనకు కారణమైంది. జగనన్న భూ హక్కు, భూరక్ష పేరిట భూభక్షణకు పాల్పడ్డారు. రైతులకు సంబంధం లేకుండా కొలతలు వేసి అడ్డగోలుగా భూ పరిమాణం తగ్గించేశారు. కొందరు భూములకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్, ఎల్పీఎం జాయింట్ గా ఇచ్చేశారు. ఎవరిదెంతో తెలియాలంటే మళ్లీ సర్వే చేయించుకోమని ఉచిత సలహా పడేశారు. తాత ముత్తాతల నాటి ఆస్తుల పాసు పుస్తకాలు, రీసర్వేరాలపై జగన్ బొమ్మలు వేసుకోవడం నాటి ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ట. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది. భూభక్షణ చట్టం రద్దుపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో సంతకం చేశారు. అంతటితో సరిపెట్టకుండా కఠినమైన కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. సర్వేరాలపై జగన్ బొమ్మలు తొలగించారు. 15 రకాల హై సెక్యూరిటీ ప్రమాణాలు, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఈకేవైసీ ద్వారా అందిస్తున్నారు. రికార్డుల ట్యాంపరింగ్ కు ఛాన్సే లేకుండా ఆన్లైన్లో 1B తో పాటు అడంగల్ను స్వయంగా రైతులే డిజిటల్ లాక్ చేసుకునే సురక్షిత విధానం తెచ్చారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి ఇబ్బందిగా ఉన్న నాలా చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే తిరుగులేని అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. భూ సమస్యల పరిష్కారానికి జేసీకి ఉన్న అధికారాలను ఆర్డీఓలు, తహసీల్దారులకు అప్పగించింది. దాదాపు 1,34,000 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములకు శాశ్వత విముక్తి కల్పించింది. సైనికోద్యోగులు, సమరయోధులు, రాజకీయ బాధితుల ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపట్టింది. 10 ఏళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి హక్కులు కల్పించింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా తగ్గించింది. 2 ఏళ్లుగా తీసుకున్న ఈ చర్యలు బాగానే ఉన్నా చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రక్షాళన 20% అయితే చేయాల్సింది 80% ఉంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ నిలిపివేసిన 13.59 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్ల సమస్య ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఇందులో 7.85 లక్షల ఎకరాలు సక్రమంగా ఉన్నట్లు తేలినా నిషేధం తొలగింపులో అంతులేని ఆలస్యం ఇబ్బంది పెడుతోంది. గత ప్రభుత్వం నిర్వహించిన అడ్డగోలు రీసర్వేకి బాధితులైన రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మాది భూమి సమస్య అండి. నాది 14 ఎకరాల భూమి అండి. చాలా గొడవలు చేస్తున్నారు. 2019 కాడి నుంచి ఇదే గొడవ అండి. జగన్ పార్టీ వచ్చిన కాడి నుంచి మేము ఇబ్బందులు పడతానే ఉన్నాము. అంతకుముందు మా భూములు మేము చేసుకున్నాం, బాగానే ఉన్నాము. దౌర్జన్యంగా వచ్చి మా పంటలు లాగేసుకుంటున్నారండి. బేతి కిషోర్, చోడు దుర్గమ్మని వీళ్ళండి బాగా ఎక్కువగా మా చేలువే పడేది. 3,000 ఎకరం పైనే ఉంటుందండి మా ఏరియాలో. ఇలాంటి గొడవలు గిరిజన నేతలు వీళ్ళంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని. జేసీ గారి దగ్గరికి వెళ్ళామండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. చేస్తామంటున్నారు కానీ మాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదండి. మేము సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నామండి, మా భూములు మాకు అప్పచెప్పాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. వెంకటాపురం గ్రామంలో సర్వే నెంబర్ 15/4లో 7 ఎకరాల 39 సెంట్లు మా తాతగారికి ఉన్న భూమి అండి. మా తాతగారికి మా నాన్న ఒక కొడుకు అండి. ఆ కొడుకు మేము 2 కొడుకులు అండి. 2 కొడుకులు అయితే 2 కొడుకులు తమ్ముడు చచ్చిపోయాడండి. సగం ఆ తమ్ముడు కొడుకు సగం రాశాడండి మా నాన్నగారు. మా కొడుకు సగం రాశామండి. ఆవిడ చచ్చిపోయాడండి. మా ఆవిడ విడాకులు తీసుకుందండి 2000 సంవత్సరం. విడిపోయామండి 26 సంవత్సరాల క్రితం. అవినీతికి పాల్పడి రెవెన్యూ వారు ఆమె పేరు ఆన్లైన్ చేశారండి. మ్యూటేషన్ చేసి వాల్యూ 7 కోట్లు వస్తుంది. అది
చేలోకి వెళ్తే నన్ను భయభ్రాంతులు గురి చేస్తున్నారండి పోలీసు వారు. కలెక్టర్ దగ్గర 13 అర్జీలు పెట్టానండి. మా పులప కేశవరావు, నక్కండి ప్రసాద్ వీళ్ళంతా అవినీతి పాల్పడి వాళ్ళకి డబ్బులతో లొంగిపోయారండి. ఎంఆర్ఓ విఆర్ఓ నువ్వు మాట్లాడితే కోర్టుకు వెళ్ళి అంటున్నాడు ఎంఆర్ఓ. నాకు 74 సంవత్సరాల వయసు, నా బతుకుతాకి ఆధారం లేదండి. 4,000 గవర్నమెంట్ వారు పెన్షన్ ఇస్తున్నారు, 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు, దాంతో వృద్ధాశ్రమంలో బతుకుతున్నానండి అని చెప్పానండి. నా భూమి వచ్చి పూరా 50 సెంట్లు అండి. మా తండ్రి గారు మా పెద్దనాళ్ళు సంపాదించిందండి. అది మా నాన్నగారు వాటా వచ్చి 25 సెంట్లు అండి. ఆ 25 సెంట్లు నాకు పసుపు కుంకుమ కింద రాశారండి మా నాన్నగారు. అదే 2 డాక్యుమెంట్లుగా రాశారు. ఒకటే మ్యూటేషన్ అయిందండి 2022లో. నాకు 1వ నెలలో 7వ తారీఖున నాకు పాస్బుక్ మంజూరు అయిందండి. 6వ నెలలో విడదీశారండి. నేను ప్రశ్నించానండి అమ్మారావు గారిని, పాపారావు గారిని. అంటే నీది 13 సెంట్లు అంటున్నారండి. అయితే నేను అప్పీల్కి వెళ్ళడం జరిగిందండి. డిఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారండి. రెవెన్యూ అధికారులు కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. సార్ దయచేసి నా విన్నపం ఆలకించి దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. అప్పటి తప్పులు సరిదిద్దకుండా పాసు పుస్తకాలు ఇస్తుండటం రైతులను కలవరపెడుతోంది. 22A నుంచి ప్రైవేటు భూములు తొలగించాలని, 1,90,000 ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలున్నా కింది స్థాయి అధికారులు నెలల తరబడి ఫైళ్లు తొక్కిపెడుతున్నారు. ఇతరుల ఖాతాల పేరిట ఉన్న వివాదాలను 3 నెలల్లో పరిష్కరించాలని గడువు పెట్టినా ఒక్కో గ్రామంలో ఇప్పటికీ వందలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం మారి 2 ఏళ్లు దాటినా వైసీపీ నేతల ఆగకపోవడం రైతులను ఇబ్బంది పెడుతోంది. నేను అక్కడ జీవనం సాగించటానికి ఏదో పూరంబాగు స్థలం పట్టుకొని అంత ఇల్లు కట్టుకొని నేను అక్కడ ఉండబట్టి కూడా చాలా ఏళ్ళయింది. నా ఇంటి పక్కన జగన్ పార్టీ వాళ్ళే నన్ను అక్కడ ఉండకుండా ఎల్లగొట్టాలని, నా పిల్లలు చిన్న పిల్లలు సార్, తల్లి చచ్చిపోయిన పిల్లలు, వాళ్ళు కావాలని చెప్పి ఇంటి మీద రేకులు బగలగొట్టడం, ఇంటి ముందర బండాలు బగలగొట్టడం, ఇంట్లో అన్నం తింటే ఏమే అని పిలవటం, భయంకరమైన ఏదింపులు సార్. పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి సార్, నాకు ఇంటి పన్నుతో సహా ఉంది. ఎంఆర్ఆవు గారు కూడా 20,000 ఇస్తాం వెళ్ళిపో అంటాడు, నీకు ఇంకో చోట ఇల్లు ఇస్తా అంటాడు. ప్రభుత్వం వాళ్ళు అడిగితేనేమో మూలకు అడ్డం వస్తే కొట్టేశామంటారు. మాకు మా తాత ముత్తాత సంపాదించిన భూమి 36 ఎకరాల భూమి ఉంది. పట్టదారు పాస్బుక్లు వడంగళ్ళన్నీ కూడా మా పేర్లో ఉన్నాయండి. మా భూమిని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే జోగి రమేష్ అనుచరుడు పొలగం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కలిపి నర్సాపురం సబ్ రిజిస్టర్ జీవన్ బాబు గారిని ఉండి సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసుకుని మా భూములపై ఆటో మ్యూటేషన్ అనే విధానాన్ని ఉపయోగించుకుని అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టి మొత్తం రికార్డ్స్ అన్నీ తారుమారు చేస్తున్నారండి. ఈ మండలి చైర్మన్ మోషన్ రాజు చేసి అక్రమాలపై ఒకసారి ఎంక్వైరీ చేయండి. మా ఊర్లో సుమారు 40 ఎకరాల భూమి ఆల్రెడీ కబ్జా చేసి చుట్టూ ఫినిషింగ్ వేసుకుని, రోడ్లు వేసుకుని, చెరువులతో వేసి ఇష్టానుసారం అతను రౌడీలతో మా భూమిని కబ్జా చేస్తున్నారు. మాకు తెలియకుండా మా పేర్లు మొత్తం రికార్డులు వాళ్ళ అధికారాలను ఉపయోగించుకుని, వాళ్ళ పాత పరిచయాలు ఉపయోగించుకుని ఈ విధానాన్ని ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దయచేసి ఈ అక్రమాలని మాకు న్యాయం చేస్తారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు నేను కోరి ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటే కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా ఏ మండలంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయో గుర్తించాలి, బాధ్యులైన అధికారులపై కొరడా జులిపించాలి, సాంకేతిక లోపాలను సవరించాలి, పర్యవేక్షణ మరింత పెరగాలి. అప్పుడే దశాబ్దాల తరబడి పేరుకుపోయిన రెవెన్యూ కష్టాల నుంచి వీలైనంత త్వరగా బయటపడే అవకాశముంది. అది జరిగినప్పుడే భూమిపై భూ యజమానులకు అసలైన భరోసా, రెవెన్యూ రంగానికి శాశ్వత విముక్తి లభిస్తాయి.